రైట్, ఇవాళ జగిత్యాలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెళ్లనున్నారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి జీవన్ రెడ్డి నివాసానికి చేరుకొని జీవన్ రెడ్డిని బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించనున్నట్టుగా తెలుస్తోంది కేటీఆర్. డీటెయిల్స్ మనకు రీజనల్ కోఆర్డినేటర్ గోపాలకృష్ణ అందిస్తారు. గోపాలకృష్ణ, జగిత్యాలకి మధ్యాహ్నం 2:30 గంటల సమయంలో కేటీఆర్ చేరుకోబోతూ ఉన్నారు. దానికంటే ముందుగా 12:30కి కరీంనగర్లోని ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్లో ఆయన ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులు, బీఆర్ఎస్ కార్యకర్తలతో ఆయన సమావేశం ఏర్పాటు కాబోతున్నారు. లంచ్ అనంతరం ఆయన ఇక్కడ నుంచి జగిత్యాలకు వెళ్తారు. జగిత్యాలకు ఒక భారీ ర్యాలీగా వెళ్ళి ఘనంగా జీవన్ రెడ్డి ఇంటికి చేరుకోవడం, జీవన్ రెడ్డి ఇంటి దగ్గర కూడా అంతే స్థాయిలో కేటీఆర్కి ఒక ఘనమైనటువంటి ఆహ్వానాన్ని పలకబోతూ ఉన్నారు. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఏర్పాట్లు మనం చూడొచ్చు. ఒకసారి విజువల్స్లో చూస్తే కేటీఆర్కి రెడ్ కార్పెట్ వేసి జీవన్ రెడ్డి ఆహ్వానం పలుకుతూ ఉన్నారు. ఇంటి దగ్గర చూడొచ్చు, జీవన్ రెడ్డి ఇంటి ముందు రెడ్ కార్పెట్ వేశారు. రెడ్ కార్పెట్ వేసి అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కలంతా కూడా కేటీఆర్కు ఆహ్వానం పలుకుతూ ఫ్లెక్సీలు కూడా వెలిసినటువంటి పరిస్థితి. నిన్న మొన్నటి వరకు కాంగ్రెస్ తిరంగా జెండాలు, 3 రంగుల జెండా ఉండేది, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి జెండాలు. ఆ జీవన్ రెడ్డి ఇంటి చుట్టుపక్కలంతా కూడా ఇవే జెండాలు రెపరెపలాడుతూ ఉండేవి. కానీ ఇప్పుడు ఒక్కసారి పరిస్థితి అంతా మారిపోయింది, గులాబీ మయంగా మారిపోయిందని చెప్పుకోవచ్చు. జీవన్ రెడ్డి ఇంటి పరిసరాలన్నీ కూడా గులాబీ ఫ్లెక్సీలతో ఉన్నాయి. అలాగే కేటీఆర్కు ఆహ్వానం పలుకుతూ పెద్ద ఎత్తున కార్యకర్తలు ఇక్కడికి చేరుకోబోతూ ఉన్నారు. రెడ్ కార్పెట్ పరిచి బయట నుంచి జీవన్ రెడ్డి ఇంటి లోపలికి రెడ్ కార్పెట్ పరిచి మరి బీఆర్ఎస్ శ్రేణులకి జీవన్ రెడ్డి ఆహ్వానం పలుకుతూ ఉన్నారు. అంతే స్థాయిలో జీవన్ రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించడం విషయంలో కూడా పార్టీ కూడా అంతే స్థాయిలో ప్రాధాన్యత ఇవ్వబోతుందని చెప్పుకోవచ్చు. అందుకే జీవన్ రెడ్డిని చాలా గౌరవంగా, ఆయన సీనియారిటీకి ఎక్కడ కూడా గౌరవం ఇబ్బంది కలగకుండా, ఆయన మర్యాదకు భంగం కలగకుండా అంతే స్థాయిలో ఆయనను ఘనంగా తీసుకోవాలనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో జగిత్యాలలోనే ప్లీనరీ సమావేశాలు ఏర్పాటు చేసి ఆ ప్లీనరీ సమావేశాల్లో జీవన్ రెడ్డిని జాయిన్ చేసుకోవడం, లేదు అనంటే జగిత్యాలలో ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసుకొని ఆ బహిరంగ సభలోనే జీవన్ రెడ్డిని పార్టీలో జాయిన్ చేసుకోవాలనేటువంటి ఆలోచనలో పార్టీ ఉంది. దీనికి సంబంధించినటువంటి సమాలోచనలే ఈరోజు జీవన్ రెడ్డి ఇంట్లో జరగబోతూ ఉన్నాయి. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో కేటీఆర్ తనని పార్టీలోకి ఆహ్వానించబోతూ ఉన్నారు. అధికారికంగా అంటే కార్యకర్తల ముందు, ప్రజల ముందు, మీడియా ముందు అధికారికంగా ఈరోజు వీరిద్దరు భేటీ కొనసాగబోతోంది. ఇలా నిన్న మొన్నటి వరకు జీవన్ రెడ్డి ఇంటి దగ్గర దాదాపు 42 ఏళ్ల పాటు కాంగ్రెస్లో కొనసాగినటువంటి జీవన్ రెడ్డికి ఆయన ఇంటికి ఇందిరాభవన్ అనే పేరుంది. ఆ ఇందిరాభవన్ అనేటువంటి పేరు నిన్న మొన్నటి వరకు కార్యకర్తలందరూ కూడా పెద్ద ఎత్తున చెప్పుకున్నారు. అలాగే కాంగ్రెస్ సంబంధించినటువంటి ఇంత పెద్ద నాయకులు కూడా ఇంటికి వచ్చినటువంటి పరిస్థితులు కనిపించాయి. ఇప్పుడు ఒక్కసారిగా పార్టీ మారుతున్నటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి, పరిస్థితులు మారిపోయాయి. దీంతో నిన్న మొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి జెండాలు కనిపించిన చోట, 42 ఏళ్ల పాటు కనిపించిన చోట ఇప్పుడు గులాబీ మయంగా మారిపోయి గులాబీ జెండాలు కనిపిస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. సో మారిన వాతావరణంతో పాటుగా రాజకీయ సమీకరణాలు కూడా ఏ విధంగా మారతాయనేటువంటిది మనం జీవన్ రెడ్డి పరిస్థితి చూస్తే అర్థం చేసుకోవచ్చు. అక్కడ జగిత్యాలలో ఉన్న రాజకీయ అంశాలు చూస్తే అర్థం చేసుకోవచ్చు. సో సంవాట్ ఇది ఈరోజు జరిగేటువంటి కార్యక్రమాల్లో మాత్రం జీవన్ రెడ్డిని కేటీఆర్ వీళ్ళిద్దరూ కూడా దాదాపు అర్ధగంట పాటు చర్చించుకుంటారు ఏకాంతంగా అని చెప్తూ ఉన్నారు కార్యకర్తలు. దాని తర్వాతే మీడియాతో మాట్లాడబోతూ ఉన్నారు. జీవన్ రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించిన తర్వాత అధికారికంగా ఏ రోజు ఆయన పార్టీలో జాయిన్ అవుతారు, ప్లీనరీ సమావేశాలు ఏర్పాటు చేసుకుంటారా, లేదంటే భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసుకుంటారా, ఇవన్నీ కూడా సమావేశం తర్వాత మీడియాతో మాట్లాడి వివరించేటువంటి అవకాశాలు అయితే కనిపెడుతూ ఉన్నాయి. ఇక్కడ రాజకీయపరమైనటువంటి అవసరాలు జీవన్ రెడ్డికి కావచ్చు, బీఆర్ఎస్ పార్టీకి కావచ్చు పరస్పరం కనిపిస్తున్నటువంటి సందర్భం కూడా కనబెడుతోంది. జీవన్ రెడ్డికి ఒక బలమైనటువంటి రాజకీయ పార్టీ అవసరం. కార్యకర్తలు కావచ్చు, తన రాజకీయ భవితవ్యానికి సంబంధించినటువంటి అంశాల్లో కావచ్చు ఆయన పటిష్టంగా ఒక నిర్ణయం తీసుకోవాలంటే భవిష్యత్తులో ఏ పార్టీకి అవసరం ఉంటుంది, ఏ పార్టీ అయితే బలంగా ముందుకు వెళ్ళగలుగుతాం అనేటువంటి ఒక సమాలోచనలు కార్యకర్తలతో గత కొన్ని రోజులుగా చేసుకుంటూ ఉన్నారు. సేమ్ టైం బీఆర్ఎస్ పార్టీకి కూడా అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతూ ఉండడం, కాంగ్రెస్ ప్రభుత్వంతో పనిచేస్తున్నటువంటి సందర్భం కనిపిస్తోంది. సో అక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్ ఉన్నా కూడా నాయకులు లేక ఇబ్బంది పడుతున్న విషయం గత దాదాపు 2 సంవత్సరాలుగా మనం చూస్తున్నాం. ఈ క్రమంలోనే అక్కడ బీఆర్ఎస్ పార్టీకి మంచి బలమైనటువంటి నాయకుడు అవసరం పడ్డారు. రాజకీయ సమీకరణాలు ఇవన్నీ కూడా కలిసి వచ్చి జీవన్ రెడ్డి లాంటి నాయకుడు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి దొరకడని చెప్పుకోవచ్చు. అలాగే జీవన్ రెడ్డికి అక్కడ బీఆర్ఎస్లో ఉన్నటువంటి నాయకత్వం లేమి ఇప్పుడు ఆయనకు ఫెచ్ అవబోతుంది. ఎందుకంటే నిన్న మొన్నటి వరకు కాంగ్రెస్లో ఆయన ఒకే ఒక పవర్ సెంటర్గా ఉన్నారు. ఇప్పుడు మారినటువంటి పరిస్థితులతో ఇంకో పవర్ సెంటర్ రావడం అనేటువంటిది ఆయనకు ఇబ్బందికరంగా మారిన అంశం. ఇప్పుడు బీఆర్ఎస్లోకి ఆయన వెళ్తే గనక అక్కడ ఏకైక పవర్ సెంటర్గా మళ్ళీ జీవన్ రెడ్డి మారేటువంటి అవకాశం ఉంటుంది. తన రాజకీయాన్ని అంతే స్వతంత్రంగా మళ్ళీ చేసుకునేటువంటి అవకాశం జీవన్ రెడ్డికి దొరికింది. ఇలా
పరస్పర రాజకీయమైనటువంటి అవసరాలు కూడా ఇద్దరికి, రెండు పార్టీకి కావచ్చు, జీవన్ రెడ్డికి కావచ్చు అందుబాటులో ఉన్నాయి. ఇద్దరు కూడా అవకాశంగా దొరికిందని చెప్పుకోవచ్చు. ఈ క్రమంలోనే భవిష్యత్ రాజకీయాలు ఏ విధంగా ఉంటాయి, భవిష్యత్తులో తన కార్యకర్తలకు అలాగే రాజకీయ వారసురాలుగా చరిష్మా రెడ్డిని తీసుకొస్తున్నట్టుగా ఆయన కోడలు జీవన్ రెడ్డి చిన్న కోడలు ఆయనను తెర మీదకి తీసుకొస్తున్నట్టుగా తెలుస్తుంది ఆమెని. సో ఈ క్రమంలో తనకు సంబంధించినటువంటి ప్రాధాన్యత విషయంలోనూ జీవన్ రెడ్డి పార్టీతో ఇప్పటికే మాట్లాడినట్టుగా మనకున్న సమాచారం. ఇదంతా కూడా నామినల్గా ఈరోజు జరగబోయేటువంటి సమాచారం. ఏ రోజు ఎప్పుడు ఏర్పాట్లు చేసుకోవాలి, ఎక్కడ ఏర్పాట్లు చేసుకోవాలి అనేటువంటి బేసిక్ చర్చలు మినహా అసలైనటువంటి చర్చలు ఇప్పటికే ముగిసినట్టుగా మనకున్న సమాచారం. ఓకే, రైట్ గోపాలకృష్ణ.